నువ్వు ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం అవినాషేనా అని జయశ్రీ అడగడంతో కాదు అని సమాధానం చెబుతుంది లాస్య. ఒక్కసారిగా జయశ్రీ ముఖంలో రంగులు మారాయి. వాట్ అంటూ ఆశ్చర్యపోతూనే లాస్య వైపు చీప్గా చూసింది జయశ్రీ. అది తట్టుకోలేని లాస్య, మమ్మీ నువ్వు నన్నలా చీప్గా చూడకు, నేను భరించలేను. యాక్చువల్లీ నేను ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం ఎవరనేది నాకు తెలియదు. అవినాష్తో క్లోజ్గా ఉన్నప్పుడే నేను మరొక పర్సన్తో కలిశాను అని సిగ్గు లేకుండా చెప్పింది. అలా ఎలా కలిశావు లాస్య? అవినాష్ ఫ్యామిలీలోకి రావాలని టార్గెట్ పెట్టుకున్నావు. అదే ప్రకారం ప్లాన్ వేసి అవినాష్ని నీ వైపు తిప్పుకున్నావు. అలాంటి టైంలో వేరే వాళ్లతో కలవడం అవసరమా? ఇప్పుడు ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బంది వస్తే ఏం చేస్తావు అని అనుమానంగా అడిగింది జయశ్రీ. ఫ్యూచర్ గురించి ఇప్పుడెందుకు మమ్మీ, ఈ క్షణం గురించి ఆలోచించు. నాకు అవినాష్కి పెళ్లి ఎలా చేయాలో ఆలోచించు. ఒక్కసారి నేను ఇంటికి మహారాణి అయినట్టయితే ఆ తర్వాత అవినాష్ని నేనాడిస్తాను అని కాన్ఫిడెంట్గా అంది లాస్య. ఆమె మాటలు ఓవర్ కాన్ఫిడెన్స్ లోంచి వచ్చాయని భావించిన జయశ్రీ, లాస్య నువ్వు అవినాష్ని తక్కువగా అంచనా వేస్తున్నావు. వాడేమీ చిన్నపిల్లాడు కాదు. నీ విషయం వాడికి తెలిస్తే ఏమవుతుందో నాకన్నా బాగా నీకే తెలుసు అని వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్పింది. తెలుసు మమ్మీ, కానీ తెలియకుండా చేయడానికి నువ్వు ఉన్నావు కదా. అట్లీస్ట్ పెళ్ళయ్యే వరకు తెలియకపోతే బెటర్. ఆ తర్వాత తెలిసినా పెద్దగా ప్రయోజనముండదు అని నవ్వుతూ అంది లాస్య. ఆమె అలా మాట్లాడుతుంటే జయశ్రీకి ఒకవైపు లాస్యపై కోపం వస్తుంది, మరోవైపు జాలి కలుగుతుంది. రిచ్ ఫ్యామిలీలో బతకాలన్న కోరిక కోసం లాస్య పడుతున్న కష్టాలను చూసి జాలి కలుగుతుంది. అదే క్షణంలో లాస్య కష్టాలకు కారణం చంద్రమని ఆమె అనుకుంటోంది. సెక్యూరిటీ గార్డుగా పనిచేసే చంద్రంని పెళ్లి చేసుకోవడం వల్లే లాస్య జీవితం అలా తయారయిందని జయశ్రీ అనుకుంటుంది. చంద్రంని పెళ్లి చేసుకున్న కొత్తలో అతడి దగ్గర క్షణం కూడా ఆమెకు ఉండబుద్ధి కాలేదు. ప్రతిదానికి ఆలోచించి ఖర్చు చేయడం, ఇరుకు ఇల్లు, చాలీచాలని జీతాలతో జీవితాన్ని వెళ్లదీయడం కష్టమనుకొని తన దారిన తాను వెళ్లిపోవాలని అబ్రాడ్ వెళ్లిపోయింది. ఆ టైంలో కనీసం లాస్య గురించి తాను పట్టించుకోలేదు. అబ్రాడ్లో ఉన్నన్ని రోజులు లాస్య జీవితం ఎలా మారిపోయిందోనని ప్రతిరోజూ బాధపడేది. కాని చంద్రం, అన్విత చేసిన త్యాగాల వల్ల లాస్య జీవితం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగుతున్నందుకు ఆమె సంతోషపడింది. కాకపోతే జీవితాంతం అలానే సాఫీగా ఉండాలంటే రిచ్ ఫ్యామిలీలోకి లాస్యను కోడలిగా పంపాలని జయశ్రీ అనుకుంది. అప్పుడే ఆమెకు అన్విత భర్త అవినాష్ కనిపించాడు. అన్విత, అవినాష్ల మధ్య ఎలాంటి ఎమోషనల్ బాండింగ్ లేదని గుర్తించి వాళ్ల మధ్యలో ఎలాగైనా చిచ్చు పెట్టి విడదీయమని జయశ్రీ చెప్పింది. అందులో భాగంగానే డాక్టర్ నిర్మల చేత అన్వితకు పిల్లలు పుట్టరని అబద్ధం చెప్పించింది. తనను ఇంట్లోంచి బయటకు వెళ్లగొట్టేలా చేయించింది. లాస్య కోసం తాను చేసిన ప్రయత్నాలను మరోసారి జయశ్రీ నెమరు వేసుకుంటున్న సమయంలో మమ్మీ మమ్మీ అని పిలిచింది లాస్య. అన్వితకు పిల్లలు పుట్టరనేది అబద్ధం కాబట్టి అవినాష్కి ప్రాబ్లం ఉండి ఉండాలి. సో నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం అవినాష్ అయ్యుండడు అని అంది. జయశ్రీ మళ్లీ ఆలోచనలో పడిపోయింది. పెళ్లయ్యే వరకు నువ్వు నాతోనే ఉండు మమ్మీ, ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే నేనొక్కదాన్నే హ్యాండిల్ చేయలేను అని అందే లాస్య. సరే అన్నట్టుగా తలూపిన జయశ్రీ, అది సరే కాని ఇంతకీ అవినాష్ ఎందుకు అన్విత వెంట పడుతున్నాడు అని అడిగింది. తెలియదు మమ్మీ, నాకైతే అవినాష్ మీద కోపం విపరీతంగా ఉంది. ఆ అన్వితను చంపేయాలనిపిస్తుంది. అదే కావాలని అవినాష్ వెంట పడుతుందేమో అనిపిస్తోంది. అవినాష్కి ఏ మందు పెట్టిందో ఏమో, దాని వెంట కుక్కలా తిరుగుతున్నాడు అని కోపం తెచ్చుకుంటూ పళ్ళు కొరుకుతూ అన్నదే లాస్య. అలాంటప్పుడు నువ్వేం చేస్తున్నావు అని నిదానంగా అడిగింది జయశ్రీ. ఏం లేదు మమ్మీ, అవినాష్ మీద కోప్పడుతున్నాను. అవినాష్ కనిపిస్తే గొడవ పెట్టుకుంటున్నాను అని చెప్పింది లాస్య. చిన్నగా నవ్విన జయశ్రీ, తప్పు చేస్తున్నావు లాస్య, అలా చేయకూడదు. నువ్వు ఎంత కోప్పడితే అవినాష్ అంత రెచ్చిపోతాడు. కాబట్టి నువ్వు కామవ్వాలి. అవినాష్కి అన్విత అంటే ఇష్టముండొచ్చు, అయినా కూడా నువ్వు అన్విత మీద కోప్పడకూడదు. ఇంకా చెప్పాలంటే అన్వితకు ఫేవర్గా ఇంకా ఏదైనా చేయడానికి నువ్వు రెడీగా ఉండాలి. అలాంటప్పుడే మగాడి మనసు మారుతుంది. మీ మమ్మీని చెప్తున్నాను, చెప్పేది అర్థం చేసుకో. ఇక నుండి అవినాష్ మీద, అన్విత మీద కోప్పడకు, అర్థమైందా అని ఒక విద్యార్థికి పాఠం చెబుతున్నట్టుగా చెప్పింది. అలాంటి విషయాల్లో జయశ్రీకి అనుభవం ఎక్కువగా ఉండడంతో
మరో మాట మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది లాస్య. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కిందకొచ్చారు. తినడానికి ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామని అవినాష్ అనడంతో అందరూ కలిసి ఒకే కారులో బయలుదేరి సిటీలోని మంచి రెస్టారెంట్ కోసం వెతుకుతున్నారు. దారిలో ఒక పెద్ద హోటల్ కనిపించడంతో వెంటనే సీట్లో కూర్చున్న వాడల్లా పైకి లేచిన రిషి, డాడీ, అక్కడ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది చూడు, మనం ఆ హోటల్కి వెళ్దాం అని అన్నాడు. మిగతా అందరూ ఏమీ అనకపోవడంతో ఆ హోటల్ ముందు కార్ ఆగింది. 5 నిమిషాల్లో లిఫ్ట్ ఎక్కి ప్రైవేట్ రూమ్కి చేరుకున్నారు. ఆ రూమ్ అంతా చాలా క్లీన్గా ఉంది. గోడలకు అందమైన పెయింటింగ్స్ ఉన్నాయి. అలాగే ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లోని ఫేమస్ నిర్మాణాల గ్లాస్ ఫోటో ఫ్రేమ్స్ గోడలకు అతికించి ఉన్నాయి. ఆ బొమ్మలు చూడ్డానికి ఎంతో అందంగా ఉన్నాయి. ఆ రూమ్ వాతావరణమంతా ఆహ్లాదకరంగా ఉంది. దాన్ని ఎంజాయ్ చేస్తూ అందరూ తమ తమ చైర్స్లో కూర్చున్నారు. అయితే రిషి మాత్రం బ్యాగ్లోంచి బాస్కెట్బాల్ బయటకు తీశాడు. అది చూసిన రాధాకిషన్ గర్వంగా ఫీల్ అవుతూ అక్కడున్న వాళ్లందరి వైపు తిరిగి, మావాడు బాస్కెట్బాల్లో ఛాంపియన్ అవుతాడు. వాడికి 16 సంవత్సరాల వయసు వచ్చేలోపు ప్రపంచంలోనే నంబర్ 1 బాస్కెట్బాల్ ప్లేయర్గా ఎదుగుతాడు. వాడి డెడికేషన్ చూడండి, ఎక్కడికొచ్చినా బాస్కెట్బాల్ తెచ్చుకుంటాడు అని అన్నాడు. భారతి, అవినాష్లకు మాత్రం వింతగా అనిపిస్తోంది. అయినా సరే అతను చెప్పిన దానికి ఊకొడుతూ ఉన్నారు. ఆ చిన్న రూంలోనే బాస్కెట్బాల్తో ఆడుతున్నాడు రిషి. అప్పటికే అక్కడికి వచ్చిన వెయిటర్ ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోయాడు. నెమ్మదిగా బాస్కెట్బాల్తో ఆడుతున్నవాడు ఒక్కసారిగా రూంలోని గోడల వైపు బలంగా బాల్ని తన్నాడు. అంతే, సరాసరి బాల్ వెళ్లి గ్లాస్ ఫోటో ఫ్రేమ్స్కి తగిలింది. ఒక్కసారిగా అక్కడ భూకంపం వచ్చినంత శబ్దం వినిపించింది. అందరూ చెవులు మూసుకున్నారు. గ్లాస్ ఫ్రేమ్స్ పగిలిపోవడంతో ఆ ముక్కలన్నీ రూమంతా చెల్లాచెదురుగా పడ్డాయి. అప్పటి వరకు ఎంతో ఆహ్లాదంగా కనిపించిన ఆ గది ఇప్పుడు చెల్లాచెదురుగా అసహ్యంగా తయారయింది. రిషి చేసిన పనికి లాస్య, అవినాష్, భారతి బిత్తరపోయి చూస్తున్నారు. రాధాకిషన్ మాత్రం, రిషి నిజంగా వరల్డ్ క్లాస్ ప్లేయర్ అవుతాడు. చూశారా, ఒక్క కిక్ ఇస్తే ఆ గ్లాస్ ఎలా పగిలిపోయిందో. వాడు చాలా స్ట్రాంగ్ అని నా పోలికలే వచ్చాయి అంటూ ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు. అప్పుడే అక్కడికి వచ్చిన వెయిటర్ ఆ రూమ్ పరిస్థితిని చూసి ఒక్కసారిగా నోరు తెరిచాడు. గోడకు ఉండాల్సిన గ్లాస్ ఫ్రేమ్స్ నేల మీద ముక్కలు ముక్కలుగా కనిపించడంతో షాక్ అవుతూ చూస్తున్నాడు. అది గమనించిన రాధాకిషన్, ఏంటలా చూస్తున్నావ్? ఫ్యూచర్ బాస్కెట్బాల్ ప్లేయర్ రిషి మీ హోటల్ గదిని పరీక్షించాడు. ఆ పరీక్షలో మీరు ఫెయిల్ అయ్యారు. ఇక నుండి కొంచెం స్ట్రాంగ్గా ఉండే గ్లాస్ ఫ్రేమ్స్ని గోడలకు తగిలించండి అని అన్నాడు. వెయిటర్కి ఏమీ అర్థం కాలేదు. ఆశ్చర్యపోయి చూస్తూనే ఉన్నాడు. పగిలిన గ్లాస్ ఫ్రేమ్కి ఎన్ని డబ్బులు పే చెయ్యాలో చెప్పు, హోటల్ బిల్తో పాటు ఇచ్చేస్తాను. అలాగే రూమంతా పాడైంది కదా, మాకు ఇంకొక రూమ్ చూపించు అని అన్నాడు రాధాకిషన్. ఆ మాటలకు సమాధానంగా, సార్, హోటల్లో ప్రైవేట్ రూమ్స్ అన్నీ రిజర్వ్ అయ్యాయి. ఆల్రెడీ గెస్ట్ కూడా వచ్చేశారు. ఇప్పుడు కష్టం అని కాస్త నెమ్మదిగా చెప్పాడు వెయిటర్. ఎందుకు కష్టం? కావాలంటే వేరే ఎవరినైనా ఈ రూంలోకి రమ్మను, మేం వాళ్ల రూంలోకి వెళ్ళిపోతాం. వెళ్ళు, అడిగి చూడు అని వెయిటర్ని అక్కడి నుండి పంపేసింది జయశ్రీ. ఇంకో మాట మాట్లాడకుండా అక్కడి నుండి వెయిటర్ వెళ్ళిపోయాడు. వాళ్లు చూడ్డానికి హై ప్రొఫైల్ కస్టమర్లా ఉండడంతో ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేకపోయాడు వెయిటర్. అయితే ఆ రూమ్ పక్కనే ఉన్న మరొక ప్రైవేట్ రూంలో 2 వ్యక్తులు మాత్రమే ఉన్నారని గుర్తు తెచ్చుకొని ఫాస్ట్గా అక్కడ్నుంచి కదిలి వాళ్ల రూమ్ వైపు వెళ్లాడు. ఆ రూంలో అన్విత, షాడో భోజనం చేస్తున్నారు. వాళ్ల దగ్గరికి వచ్చిన వెయిటర్, ఎక్స్క్యూజ్ మీ సార్, మీరేమీ అనుకోకపోతే ఒక చిన్న రిక్వెస్ట్. మీ పక్కన రూంలో 5 మెంబర్స్ ఉన్నారు. చిన్నపిల్లాడు చేసిన పనికి ఆ రూమ్ కొద్దిగా డర్టీగా అయ్యింది. మీరేమీ అనుకోకపోతే మీరు నార్మల్ డైనింగ్లోకి మారిపోయి వాళ్లకు ఈ రూమ్ ఇస్తారా ప్లీజ్ అని వినయంగా అడిగాడు వెయిటర్. అతడి మాటల్లోని నిజాయితీ, చూపుల్లోని అసహాయత గమనించిన అన్విత, ఓకే ష్యూర్, మాకు నార్మల్ డైనింగ్ సరిపోతుంది అని కుర్చీలోంచి లేవబోయింది. వెంటనే ఆమెను ఆపేశాడు షాడో. ఆగు అన్విత, ఎందుకంత తొందర అంటూ వెయిటర్ వైపు చూసి, చూడు, మేము ఈరోజు కావాలనే ప్రైవేట్ రూమ్ బుక్ చేసుకున్నాం. ఇప్పుడు ఎవరికోసమో అని చెప్పి నేను నార్మల్ డైనింగ్లోకి వెళ్లలేను.
కావాలంటే వాళ్ళని నార్మల్ డైనింగ్కి వెళ్ళమను అని అన్నాడు. వాళ్ళు వినడం లేదు సార్, మీరైనా కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్ అని మరోసారి అడిగాడు వెయిటర్. అతడలా అడుగుతుంటే అన్వితకు జాలిగా అనిపించింది. వర్కర్ల బాధలు ఎలా ఉంటాయో ఆమెకు తెలుసు. అందుకే వెయిటర్పై జాలిపడుతూ, ఓకే పర్లేదు, వాళ్ళను ఈ రూమ్కి వచ్చేయమను, మేమిక్కడి నుండి ఫుడ్ తీసుకుని ఆ రూమ్కి వెళ్ళి తింటాం. ఎక్కడ తింటే ఏంటి అని అన్నది అన్విత. ఆమె పర్మిషన్ ఇచ్చినా కూడా మరోసారి షాడో వైపు చూశాడు వెయిటర్. అతని మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు. నీకిదివరకే చెప్పాము, మేమెక్కడికి వెళ్ళం. కావాలంటే మీ హోటల్ మేనేజర్ని పిలిచి ఆ రూమ్ని తొందరగా క్లీన్ చేయమని చెప్పు అని చెప్పాడు షాడో. దాంతో ఏమీ చేయలేక అక్కడి నుండి వెయిటర్ వెళ్ళిపోయాడు. అతని వంక జాలిగా చూసింది అన్విత. ఆమె చూపులను గమనించిన షాడో, అన్విత, నువ్వు ఇంత జాలిగుండెతో ఉంటే కష్టం. వాళ్ళడగ్గానే మనమలా మన ప్లేస్ ఇచ్చేయకూడదు. మనమిక్కడ బిల్ పే చేస్తున్నది కేవలం ఇక్కడ భోజనానికి మాత్రమే కాదు, ఇక్కడ కూర్చుంటున్నందుకు కూడా. వాళ్ళు ఏది అడిగితే అది చేస్తూ పోతుంటే ఆఖరికి నువ్వు వాళ్ల దృష్టిలో చీప్ అయిపోతావు. కావాలంటే చూడు, నువ్వు అవినాష్ ఇంట్లో ఉన్నప్పుడు అన్ని పనులు చేసేదానివి. ఇంట్లో అంట్లు తోమడం నుండి బట్టలు ఉతకడం వరకు, ఇల్లు కడగడం నుండి వండడం వరకు అన్నీ చేశావు. అయినా కూడా భారతి ఆంటీ నిన్ను తిట్టేది. బట్ నువ్వు బయటికొచ్చాక ఆ ఇంట్లోకి లాస్య వెళ్ళింది. ఇప్పుడు ఆమె ఏ పని చేయట్లేదు. అయినా ఆమెను ఏమీ అనట్లేదు. ఎందుకు? ఎప్పుడైతే నువ్వు అడ్మిట్ అవుతావో అవతల వాళ్ళు నీపైన అథారిటీ చూపిస్తారు. కొత్త వాళ్లకు మీటర్ సంధిస్తే కిలోమీటర్ చనువు తీసుకుంటారు. అర్థమైందా అని క్లాస్ తీసుకున్నాడు. అతడు చెప్పిన మాటలు నిజమేనని అన్వితకు అనిపించింది. అనవసరంగా మనుషుల మీద జాలిపడిన ప్రతి సందర్భంలోనూ తనకు బాధే ఎదురైందన్న విషయాన్ని మరోసారి గుర్తు చేసుకుంది అన్విత. అలాగే జీవితంలో ఇంకా చాలా నేర్చుకోవాలని ఆమె అనుకుంది. అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉన్న సమయంలో షాడోకి కాల్ వచ్చింది. మొబైల్లో నంబర్ చూసి 2 నిమిషాల్లో వస్తానని బయటకు వెళ్లాడు. అన్విత ఒకతే భోజనం చేస్తోంది. ఈరోజు భోజనం తనకు చాలా బాగా నచ్చింది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటున్న సమయంలో సడన్ గా ప్రైవేట్ రూమ్ గది తలుపులకు ఏదో తగలడంతో దడదడమంటూ శబ్దం చేశాయి. వెంటనే అటువైపు తిరిగి చూసింది అన్విత. ఈసారి కూడా మళ్లీ శబ్దం చేశాయి. తలుపుల వెనకాల ఎవరున్నారా అని ప్రశ్నార్థకంగా చూస్తున్న అన్విత సడన్ గా తలుపులు తెరుచుకోవడంతో అక్కడ రిషిని చూసి ఆశ్చర్యపోయింది. లోపలికి వచ్చిన రిషి అన్వితను చూసి, నువ్వా దొంగ మొహందానా, ఇక్కడున్నావా? నా బాస్కెట్బాల్ని కిటికీలోంచి బయటకు పడేసిన నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని కోపం తెచ్చుకున్నాడు. అన్వితకు పిచ్చి కోపమొచ్చింది. నన్ను దొంగమొహమంటావా? ఇటు రారా నువ్వు అని వెంటనే టేబుల్ మీద నుండి లేచి రిషి దగ్గరకు పరిగెత్తింది అన్విత. కాని వాడక్కడ్నుంచి కదిలి వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లిపోయాడు. నిమిషం తర్వాత అవినాష్ తప్ప మిగతా అందరూ అన్విత రూంలోకి వచ్చేశారు. ఇదే నాన్న, ఈ దొంగ మొహమే నా బాస్కెట్బాల్ని విసిరేసింది అని అన్విత వైపు వేలు చూపిస్తూ చెప్పాడు రిషి. వాళ్ళందర్నీ చూసిన అన్విత ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. సడన్ గా దయ్యాలన్నీ తనను చుట్టుముట్టేశాయన్న ఫీలింగ్ ఆమెకు కలిగింది. అయితే ఆ దయ్యాల్లో రాధాకిషన్ కొత్తగా అనిపించడంతో అతని వైపు పరిశీలనగా చూసింది. మేబీ అతనే జయశ్రీ సెకండ్ హస్బెండ్ అయ్యుంటాడని ఆమె అనుకుంది. అయితే రాధాకిషన్ మాత్రం అన్విత వైపు చూస్తూ ఉండిపోయాడు. అతనికి అతని మొదటి వైఫ్ హేమలత గుర్తొచ్చింది. అచ్చుగుద్దినట్లు హేమలత పోలికలతో ఉన్న అన్వితను చూసి అతడి ఆలోచనలు 20 ఏళ్లు వెనక్కి వెళ్లాయి. అనుకోకుండా అతని గొంతులోంచి హేమలత అన్న పేరు బయటకు వచ్చింది. వెంటనే జయశ్రీ షాక్ అయిపోయింది. అన్విత తన కూతురే అని రాధాకిషన్కి తెలుస్తుందా? అసలేం జరగనుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.